ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు వేస్తారు ఓటు? మనం వేయగలుగుతామా? లేదు కదా. ఎవరు వేస్తారు అని అంటే ఆల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. అంటే ఏంటి? ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ ఉంటారో వాళ్ళు మాత్రమే వేయటం జరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి ఇది. సో లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళు కాదు, పార్లమెంట్ మెంబర్స్ ప్లస్ ఎమ్మెల్యేస్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద బడ్జెట్ ఆఫ్ స్టేట్ అండర్ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ పాస్డ్ బై. ఇప్పుడు సపోజ్ ఆర్టికల్ 356 ఉంది కదా. ఈ ఆర్టికల్ 356 ఎప్పుడైతే నేషనల్ స్టేట్ ఎమర్జెన్సీని పెట్టారో అప్పుడు స్టేట్ ఫంక్షన్ ఉండదు కదా, సీఎం ఉండడు, మిగతా వాళ్ళు మినిస్టర్స్ ఎవరు ఉండరు కదా. అలాంటప్పుడు బడ్జెట్ పాస్ చేయాలంటే ఎవరు చేస్తారు అని అంటే ఎవరమ్మా? పార్లమెంట్. ఎవరు చేస్తారు? పార్లమెంట్. నెక్స్ట్, క్వారం, ద మినిమం నెంబర్ ఆఫ్ ఎయిదర్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ప్రజెంట్స్ ఫర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ లోక్సభ. చూడండి, క్వారం అంటే ఏంటి అని అంటే లోక్సభ కానీ లేకపోతే శాసనసభలో కానీ ఎప్పుడైనా ఆబ్సెంటీస్ కూడా ఉంటారు కదా. సో ఇంతమంది ఉంటేనే మేము సభ నడిపిస్తాము, లేకపోతే వాయిదా వేస్తామని చెప్పి పెడతారనమాట. అలా మినిమం ఎంతమంది ఉండాలి అని అంటే 1/10 ఆఫ్ స్ట్రెంత్, లోక్సభ స్ట్రెంత్ అనమాట. సపోజ్ ఇది 550 అనుకోండి లోక్సభ. సో ఇది తీసేసుకుంటే 55, అంటే అవుట్ ఆఫ్ 550లో 55 మెంబర్స్ ఉంటే మినిమం కోరం ఉన్నట్టు అప్పుడు లోక్సభ అనేది పెట్టుకుంటాం జరుగుతుందన్నమాట. ఈవెన్ రాజ్యసభ అనుకోండి 250/110, సో 25 మెంబర్స్ ఉన్న రాజ్యసభ అనేది కండక్ట్ చేయటం, బిజినెస్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, స్పీకర్ ఈజ్ రిజైన్స్, విల్ ఈజ్ రిజిగ్నేషన్ టు. స్పీకర్, లోక్సభ స్పీకర్ కానీ రిజైన్ చేశారనంటే తన రాజీనామా ఎవరికి ఇస్తారు అని అంటే ప్రెసిడెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఇంకో లెటరు డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పి రిజైన్ చేస్తారు కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు, ప్రెసిడెంట్కి ఇవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ ఎలక్టెడ్ బై. మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ పీపుల్ ఎలా ఎలక్ట్ చేయబడతారమ్మా? ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? శాసన మండలి కాదు, శాసనసభలో మనం ఎన్నుకున్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యసభకి స్టేట్స్ తరఫున కొంతమందిని పంపిస్తారనమాట. అందుకే రాజ్యసభకి ఏం పేరు ఉందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే మేము స్టేట్స్ని మా యొక్క స్టేట్స్ యొక్క బాధలు మాకు కావాల్సిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేట్స్ తరఫున రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ఇంతకుముందు 7 ఉండేవి ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాంచ్ చేసినప్పుడు. కానీ ఆఫ్టర్ మనకి 1951లోనే 52లోనే ఏం చేస్తారు అని అంటే ఇది తీసేస్తారనమాట. ఇది రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేస్తారు. అది తీసేసేసి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే. ఇంతకుముందు ఫండమెంటల్ రైట్స్ అనమాట. అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటంటే నా దగ్గర ఉన్న ఆస్తి మీరెవరు తీసుకోకూడదు అని చెప్పనమాట. సో గ్యారంటీ అనేది కాన్స్టిట్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. కానీ తర్వాత ఎప్పుడైతే ల్యాండ్ రిఫార్మ్స్ అప్పుడు పెట్టారో ఆ ఆర్టికల్ని తీసేయటం జరిగిందనమాట. ఆ తర్వాతే భూదాన్ అని, లేని వాళ్ళకి దానం చేయటం, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. సో ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 7 ఉండేవి, కానీ ఈ రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. ప్రజెంట్ 6 అనమాట. ప్రజెంట్ 6 అవే ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అని ఉంటుంది, ఫ్రీడమ్ అని ఉంటుంది, రైట్ టు ఎడ్యుకేషనల్ రైట్స్ ఉంటాయి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది, ఇంకా రైట్స్ అగెన్స్ట్ చైల్డ్ అబ్యూజ్ అని చెప్పి ఉంటాయి. ఇట్లా ఉంటాయి. లాస్ట్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి ఉంటాయి. నెక్స్ట్, హూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరమ్మా? సుప్రీం కోర్ట్. కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎవరు అని అంటే సుప్రీంకోర్ట్. వాళ్ళకి అంటే ఏమన్నా నీ ఫండమెంటల్ రైట్ కానీ వైలేట్ అయ్యింది అంటే, నీ స్వేచ్ఛను కానీ ఎవరన్నా హరించారు అని అంటే నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళొచ్చు అనమాట. ఎయిదర్ హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో సుప్రీంకోర్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిదర్ హైకోర్టు ఉండా కానీ
హైకోర్టు ఆన్సర్ అవుతుంది, కానీ సుప్రీంకోర్టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? స్టేట్ లెజిస్లేటివ్ ఒక శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అని అంటే జనరల్గా రూల్ ఏంటి అని అంటే 60 to 500 అనేది ఉండటం జరిగిందనమాట. 60 to 500 అనేది ఉండటం జరిగింది. కానీ కొన్ని స్టేట్స్లో సపోజ్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ కానీ, లేకపోతే సిక్కిం కానీ, గోవా కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 30 మాత్రమే ఉంటుంది. ఇదేంటంటే త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేస్తారనమాట. కొన్ని ఎక్సెప్షనల్ కేసుకి పరిమితి ఉంటుందన్నమాట. జనరల్గా అయితే 60 to 500 మధ్యలో ఉంటుంది, కానీ ఈ స్టేట్లలో 30 మాత్రమే ఉంటుంది. కానీ మిజోరాంలో అయితే 40 ఉంటుంది, నాగాల్యాండ్లో అయితే 46 ఉంటుందన్నమాట. వీటికే కొన్ని ఎక్సెప్షన్స్. ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషనరు యొక్క పదవీ కాలం ఎంతమ్మా? ఇది కూడా ఒకసారి చూడండి. ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం జనరల్గా 6 years ఉంటుంది. జనరల్గా 6 years ఉంటుంది. ఒకవేళ 6 years కాలేదనుకోండి, టిల్ ఏజ్ ఆఫ్ 65. అంటే ఏంటి, ఎయిదర్ 65 years వచ్చిందాకన్నా ఉంటాడు, లేదు అంటే ఇంతకన్నా ముందు సపోజ్ ఇప్పుడు అతనికి 50 సంవత్సరాలకే అపాయింట్ అయ్యాడు అనుకో, 50 సంవత్సరాలకి అపాయింట్ అయితే 56న 6 years చేసి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా 63లో అపాయింట్ అయ్యాడు అనుకోండి, 2 years చేసి రిజైన్ చేసేస్తాడు అనమాట. ఎయిదర్ 6 years కానీ, లేకపోతే అప్ టు 65 years ఆఫ్ ఏజ్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట. సో ఏ అండ్ సి రెండు ఆన్సర్ అవుతాయి, రెండు క్లబ్ అనమాట. నెక్స్ట్, ప్రజెంట్ విచ్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ టాక్ అబౌట్ నేషనల్ ఎమర్జెన్సీ. మనకి ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదమ్మా. ఈ ఎమర్జెన్సీస్ అనేది ఏంటి అని అంటే సంథింగ్ ఇప్పుడు మన దేశాన్ని మీద ఎవరన్నా చైనా వాళ్ళు దాడి చేశారంటే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టేస్తారనమాట. అంటే ఏంటి అని అంటే అందరూ అలర్ట్గా ఉండండి, సో ఏ కార్యక్రమాలు చేయకూడదు, మనకి ఇట్లా వార్ జరుగుతుంది, మనం ప్రాబ్లమ్స్లో ఉండామని చెప్పి గుర్తు చేస్తారనమాట. అలా నేషనల్ ఎమర్జెన్సీ, ఎక్స్టర్నల్ అటాక్స్ కానీ లేకపోతే ఇవి జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అని పెడతారనమాట. ఆ ఆర్టికల్స్ ఏమేమి చెప్తాయనంటే 352 to 360 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జెన్సీ గురించి రాయటం, కాన్స్టిట్యూషన్లో రాయటం జరిగిందనమాట. సో నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 350 అనమాట. ఆర్టికల్ 352. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మ, ఆర్టికల్ 352 మనకి తెలుసు కదా, ఇది స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ప్రెసిడెంట్ రూల్. ఇది వచ్చేసేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మన దగ్గర డబ్బులు లేవు, మనం విపత్తుల్లో ఉండామని చెప్తూ ఉంటారు అనమాట. ఆ కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ఎమర్జెన్సీకి ఒక్కొక్క ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు. లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటి అని అన్నమ్మా, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. ఏంటి, ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేటు, ఇప్పుడు ఇప్పుడు ఇది యూనియన్ టెరిటరీ కదా. సో అన్నిటికన్నా ఎక్కువ వైశాల్యం పరంగా ప్రజెంట్ ఇప్పుడు పెద్ద యూనియన్ టెరిటరీ ఏంటి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ లడక్, అండమాన్, లక్షద్వీప్. నెక్స్ట్, ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి, ఎవరు అని అంటే ఈ తెగే హెల్వన్ లై అనమాట. ఈయన వచ్చేసి ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఐక్యరాజ్య సమితి అనమాట. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఈయన పనిచేయటం జరిగింది. తర్వాత కోఫీ అన్నన్ వచ్చి సెవెంత్ నెంబర్ అనమాట, 7వ పర్సన్ అనమాట జనరల్గా. ఈ తాంత్ అనే ఆయన 3 అనమాట. ఈయన వచ్చేసి 2017 నుంచి ఈయనే ఉన్నాడనమాట ఇప్పటి వరకు, ప్రజెంట్ వరకు. యాంటోనియో గుటెరస్, ద ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది కూడా చూడండి అమ్మ, యునైటెడ్ నేషన్స్కి ముఖ్యమైన ప్రధాన కార్యాలయాలు ఏంటి అని అంటే 6 అనమాట. ఈ 6 చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఒకటి వచ్చేసేసి జనరల్ అసెంబ్లీ, 2 వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్, 3 వచ్చేసి
సెక్రటేరియట్. 4th వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 5 వచ్చేసి ఎకనామిక్ కౌన్సిల్. 6 వచ్చేసి ట్రస్టీషిప్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇవి మెయిన్ ప్రధాన కార్యాలయాలన్నమాట ఐక్యరాజ్య సమితి. టోటల్ 6. నెక్స్ట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం కదా, ఇది అనమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఎక్కడ ఉంది అని అంటే హాగ్ అనమాట. ఈ హాగ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే నెదర్లాండ్స్. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే కంట్రీకి మధ్య ఏమన్నా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడికి వెళ్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారనమాట. అంటే మన దేశంలో అయితే సుప్రీంకోర్టు ఎలాగో రాష్ట్రాల మధ్య దేశాల మధ్య గొడవలు అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తారు. ఇంకా వేరేది కూడా ఉందన్నమాట, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అది యునైటెడ్ నేషన్స్కి సంబంధం లేనిదనమాట. దానికి కూడా దేశాల మధ్య ప్రాబ్లమ్స్ వస్తే వెళ్తారన్నమాట. ఇది హాగ్ నెదర్లాండ్స్లో ఉంది. ఎప్పుడు పెట్టారంటే 1945లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ నాన్ అలైన్మెంట్ మీన్స్. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఎవరమ్మా? బుటో ప్లస్ యుగోస్లావియా ప్రెసిడెంట్ ప్లస్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి పెట్టడం జరిగిందన్నమాట. ఇదేంటంటే అప్పుడు కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఒకవైపు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఒకవైపు, రష్యా ఒకవైపు, నేనంటే మేమని చెప్పి ఆధిపత్య పోరు కోసం చలాయిస్తూ ఉన్నాయి. కానీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారనమాట. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటంటే అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చి స్వాతంత్రం వచ్చిన దేశాలు. ఈ ఎయిదర్ అమెరికాలో కానీ రష్యాతో కానీ వీటితో కానీ జాయిన్ అయితే మనం డెవలప్ అవ్వలేము. ఈ రెండు డెవలప్ అయినాయి, మనం డెవలప్ అవ్వకుండా మనల్ని వాడుకుంటూ ఉంటారని చెప్పి మేము వీళ్ళతో కలము, ఈ పవర్ బ్లాక్స్తో మేము కలముకు సపరేట్గానే ఉండి మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి ఉన్నాయి. సో నెగేషన్ ఆఫ్ పవర్ బ్లాక్స్ అంటే నెగేషన్ అంటే వదిలేయటం అనమాట. పవర్ బ్లాక్స్లో జాయిన్ అవ్వకుండా వదిలేయటం. నెక్స్ట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఇది ఏడిబి, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి జపాన్కి ఎక్కువ షేర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికాకి ఎక్కువ షేర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు షేర్ల పరంగా ఎక్కువ అయినాయి అనుకుంటా. తర్వాత చైనా అనుకుంటా, తర్వాత వచ్చేసి రష్యా అనుకుంటా, తర్వాత చైనా ఉన్నాయమ్మా. మొత్తానికి ఇంతవరకే చూడండి ఏడిబి. దీని క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనీలా, ఫిలిప్పైన్స్. సో ఇదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఎలాగో ఇది కూడా సౌత్ ఆసియన్స్ నేషన్స్కి ఫండ్స్ అనేవి, లోన్లు అనేవి ఇస్తూ ఉంటుంది. ఆ లోన్లు ఎక్కువ తీసుకుంటుంది ఈ బ్యాంక్ నుంచి. చైనా ఎక్కువ తీసుకుంటుంది, నెక్స్ట్ ఇండియా అనమాట. హెడ్ క్వార్టర్స్ ఏంటంటే మనీలా. ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రేట్ వాల్ అమ్మ. సో ఇది చైనా, ఇది మంగోలియా. ఇది ఎందుకు కట్టుకున్నారు అని అంటే చైనా అండ్ మంగోలియా. దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టుకోవటానికి ఇటు నుంచి కొంతమంది కింగులు ఉన్నప్పుడు చాలామంది దాడి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ చైనీస్ కింగ్డమ్లో ఎవరైతే ఉన్నారో రాజులు, ఈ చెంగిస్ ఖాన్లు ఇట్లా దాడి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని తట్టుకుంటానికి, చెంగిస్ ఖాన్ అంటే ఇక్కడ వస్తున్నా, వాళ్ళని వాళ్ళ నుంచి తట్టుకుంటానికి వీళ్ళు ఒక పెద్ద వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం జరిగిందనమాట. సో దాన్నే చైనా వాళ్ళని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి పెద్దగా వాల్ అనేది కట్టుకుని ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఏ సంవత్సరంలో కట్టడం జరిగింది అంటే 700 BCలో కట్టుకుంటాం జరిగిందనమాట. చైనా అండ్ మంగోలియా ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ కాకుండా ఆపటానికి కట్టుకుంటాం, దాడి చేయకుండా కట్టుకుంటానికి జరగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ అబౌట్ డెసర్ట్ అండ్ కంట్రీ ఈజ్ రాంగ్. ఇది చూడండి అమ్మ, గోబీ డెసర్ట్ చూడండి. గోబీ డెసర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో చైనా ప్లస్ మంగోలియా కూడా ఉందన్నమాట. తర్వాత సహారా వచ్చేసి ఆఫ్రికా, థార్ వచ్చేసి ఇండియా అండ్ పాకిస్తాను. నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఒకటి రాంగ్ ఏంటి అంటే గోబీ అనమాట. గోబీ చైనా ప్లస్
మంగోలియా అనమాట. ద డాక్టర్ హూ పెర్ఫార్మ్డ్ ద ఫస్ట్ హ్యూమన్ టు హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఫస్ట్ డాక్టర్ ఎవరన్నమాట. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇతని పేరు ఏంటి అంటే క్రిస్టియన్ బెర్నార్డ్ అంట. ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉంటాడంట. ఈయన ఒక డాక్టర్. హ్యూమన్ నుంచి హ్యూమన్కి ఫస్ట్ టైం గుండె మార్పిడి సర్జరీ చేసినారంట. వాట్ ఈజ్ హాట్ లైన్? హాట్ లైన్ అంటే ఏంటి అని అంటే, హాట్ అంటే జనరల్గా వేడి అని కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే సపోజ్ ఎమర్జెన్సీ ఏమన్నా టెలికమ్యూనికేషన్ ఇక్కడ నుంచి మనం ఫోన్లో మాట్లాడుకోవడానికి వేస్తూ ఉంటారనమాట. ఎమర్జెన్సీ కోసం వేసే లైన్లు అనమాట. వాటిని హాట్ లైన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏ టెలికమ్యూనికేషన్ లింక్ అనమాట. బ్లాక్ గోల్డ్ అంటే ఏంటమ్మా? పెట్రోలియం. బ్లాక్ గోల్డ్ అంటే ఏంటి? పెట్రోలియం. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ అనమాట. దీన్నే బ్లాక్ గోల్డ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, గోల్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇది భూ ఉపరితలం కదా. ఇది భూ ఉపరితలం అయితే డిగ్ చేయగా ఇక్కడ గోల్డ్ ఉందనుకోండి. ఈవెన్ పెట్రోలియం కూడా అంతే కదా. పెట్రోలియం వెలికి తీయాలంటే డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరికింది ఏంటంటే ఇక్కడ నుంచి బయటకు తీస్తారనమాట. సో గోల్డ్కి ఎంత ధనం అయితే వెచ్చించాల్సి వస్తుందో, ఎంత డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది, ఈవెన్ పెట్రోలియం కూడా అంతే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది కాక బ్లాక్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ గోల్డ్ అని చెప్పి పేరు పెట్టారనమాట. ఏంటి అని అంటే పెట్రోలియం. ద టర్మ్ గ్రాండ్ స్లామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. గ్రాండ్ స్లామ్ ఏంటమ్మా? బ్యాడ్మింటనా టెన్నిసా? టెన్నిస్ అంతే కదా. దేంటో టెన్నిస్. ఇది వచ్చేసి ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 4 ఉంటాయి అన్నమాట. ఏమేంటి? యుఎస్ ఓపెను, ఆస్ట్రేలియా ఓపెను, వింబుల్డన్ సిరీస్, ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పి అంటూ ఉంటారుగా. ఈ చాలా ఫేమస్. ఈ 4 కలిసి 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అని అంటారు. ఇది టెన్నిస్కి సంబంధించింది. రోవర్స్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్. రోవర్స్ కప్ దేనికి సంబంధించింది? ఇది వచ్చేసి ఫుట్బాల్. ఇది ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ స్పోర్ట్ ఇన్ ఇండియా అనమాట. ఇది ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే 1891లో పెట్టడం జరిగిందనమాట. బుల్ ఫైటింగ్ ఈజ్ నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్. బుల్ ఫైటింగ్ ఇది ఈ విధంగా ఫైట్ చేస్తారంట. బుల్లు ఇది ఎద్దుతో ఫైటింగ్ చేస్తారంట. ఈ బుల్ ఫైటింగ్ ఏ దేశ జాతీయ క్రీడ అని అంటే స్పెయిన్. ద రోడ్ డెన్సిటీ లెంత్ ఆఫ్ టోటల్ రోడ్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ హైయెస్ట్ ఇన్. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇది 100,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఏంటి? ఇది ఒక 1000 కిలోమీటర్స్ ఉండాలి, ఇది ఒక 1000 కిలోమీటర్స్, ఇటు ఒక 1000 కిలోమీటర్స్, ఇటు ఒక 1000. ఈ 1000 స్క్వేర్ కిలోమీటర్స్లో రోడ్లు ఏది ఎక్కువగా ఉన్నాయి? ఇట్లా. సో ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అని అంటే కేరళలో ఎక్కువగా ఉన్నాయంటమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. కేరళలో రోడ్డు డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. ఒక్కొక్క స్టేట్లో ఇక్కడ ఒక రోడ్డు ఉండొచ్చు, ఇక్కడ ఒక రోడ్డు ఇంతే ఉండొచ్చు. కంపేర్టివ్గా దీంతో పోల్చుకుంటే దీంట్లో డెన్సిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట. రోడ్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో అలాంటిది కేరళలో ఎక్కువ ఉన్నాయి అని అంట. సో ఈ 1000 కిలోమీటర్స్లో 5 కిలోమీటర్స్ వరకు రోడ్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అది కేరళ. నెక్స్ట్ వచ్చేసి త్రిపురలో రోడ్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సెకండ్. ముర్రా బ్రీడ్ ఆఫ్ బఫెలో ఈజ్ ఫౌండ్ ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ బఫెలోస్ పాలు ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువగా నార్దర్న్ రీజియన్లో ఉంటాయి అన్నమాట. ఎక్కడ అని అంటే పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ ఈ ప్లేసుల్లో ఎక్కువ ఉంటాయి. ఇవి పాలు ఇస్తాయి అంట. ఓకే. మండల్ కమిషన్ ఇన్ ఇండియా ఈజ్ రిలేటెడ్ విత్. మనందరికీ తెలుసు కదా, మండల్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు రిజర్వేషన్ అనమాట. ఏంటి అని అంటే బీసీలకి రిజర్వేషన్స్ ఉంచాలా తీసేయాలా అనే దాని మీద ఈ మండల్ కమిషన్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఎవరెవరికి ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఏ కమ్యూనిటీకి పెట్టడం జరిగిందనమాట. సో మండల్ కమిషన్ దేనికి సంబంధించింది అని అంటే రిజర్వేషన్స్ అనమాట. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే 1979లో తీసుకురావడం జరిగింది. జనతా గవర్నమెంట్ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావటం జరిగిందనమాట. సోషల్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఉన్నమాట. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా స్టిల్ లివ్ ఇన్ బిలో పవర్టీ లైన్. ఈ బిలో పవర్టీ లైన్ చూడండి అమ్మ ఒకసారి. డైలీ 150 రూపీస్ కన్నా తక్కువ సంపాదిస్తున్నారంటే వాళ్ళు పవర్టీ లైన్ కింద ఉన్నారని చెప్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని చెప్తారు. ఇది ప్రజెంట్ ఇండియాలో 25.9% ఉందంట అకార్డింగ్ టు రిపోర్ట్స్. అది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి తీసుకుంటాం జరిగింది. వాట్ ఈజ్ వెర్మికల్చర్? వెర్మికల్చర్ అనగానేమి? ఇగో చూడండి, వెర్మికల్చర్ అంటే ఏంటి? ఎర్రలు అని చెప్పి అంటూ ఉంటారు కదా, వానపాములు, వాటిని పెంచడం అనమాట.
ఇది నేచురల్గా కంపోస్ట్ అనమాట. అంటే ఏంటి, ఇది సాయిల్ని ఎరువుగా మార్చడం జరుగుతుంది అనమాట. సో రైజింగ్ ఆఫ్ వామ్స్. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ కాజ్డ్ బై. ఈ స్లీపింగ్ సిక్నెస్ని ఇంకో పేరు ఏంటి అని అంటారంటే ఆఫ్రికన్ ట్రోపోనోమియాసిస్. ఇది ట్రోపోనోమా అనే బ్యాక్టీరియా వలన ట్రోపోనియా అనే ప్రోటోజోవన్ వలన కలుగుతుందన్నమాట. ప్రోటోజోవా డిసీజెస్. దీనివల్ల చాలామంది చనిపోవటం జరుగుతుంది. ఇది ట్రిప్నోసోమా. దీన్నే ఏమంటారు అని అంటే స్లీపింగ్ సిక్నెస్కి ఫీవర్ వస్తుందంట, హెడేక్ వస్తాయంట, దాటి వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయి, నిద్ర పట్టకపోవటం. మెయిన్ కారణం ఏంటంటే ట్రిప్నోసోమా, ప్రోటోజోవా డిసీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో బ్లడ్ బట్ రెస్పైర్స్. ఇది చూడండి, బ్లడ్ లేకుండా రెస్పిరేషన్ చేసుకునేది, శ్వాస పీల్చుకునేది ఏంటి అని అంటే హైడ్రా. ఏంటి, ఇదిగో హైడ్రా జీవ్ అనేది ఇది. మరి ఎలా పీల్చుకుంటుంది అని అంటే స్కిన్ ఇట్లా ఉంటుంది, డిఫ్యూజన్ అనమాట. గ్యాసెస్, ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ గ్యాసెస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి స్కిన్ ద్వారా. నెక్స్ట్ కాలా అజార్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై. ఇది చాలా ఇంపార్టెంట్. మీ కాలా అజారు శాండ్ ఫ్లై వల్ల రావటం జరుగుతుంది. ఆ శాండ్ ఫ్లై ఏంటంటే ఇదిగో ఈ ఏగా దోమ ఏదో మరి ఇది అనమాట. దీనివల్ల ఏంటి అని అంటే కాలా అజార్ వల్ల చాలామంది చనిపోవటం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక దేనివల్ల వస్తుంది అని అంటే లేష్మానియా డోనావాని అనే ఇది కూడా వచ్చేసి ఒక ప్రోటోజోవా డిసీజ్. మలేరియా తర్వాత ఎక్కువగా, మలేరియా అంటే ప్లాస్మోడియం వైరస్ కదా, మలేరియా తర్వాత వరల్డ్లో ఎక్కువ మంది చనిపోయేది ఈ డిసీజ్కి అనమాట, ప్రోటోజోవన్ డిసీజ్కి అనమాట. ఇది దేనివల్ల స్ప్రెడ్ అవుతుందంటే బాడీలోకి శాండ్ ఫ్లై వల్ల. ఇది ఏంటంటే ఎక్కువగా ఇంటర్నల్గా ఉన్న బాడీలో ఉన్న సాఫ్ట్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని విసరల్ ఆర్గన్స్ అంటారు. అందుకే దీన్ని విసరల్ లేష్మానియాసిస్ అని కూడా అంటారనమాట. అవి ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి, తిరిగి మనిషి చనిపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇది కొట్టడం వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిషెస్ డై అవుట్ ఆఫ్ వాటర్ బికాజ్. ఫిషెస్ మనంతా తెలుసు గిల్స్ వల్ల అవి శ్వాసక్రియని జరుపుకుంటూ ఉంటాయి. అవి ఎక్కువగా వాటర్లో ఉన్న ఆక్సిజన్ని వాటర్లో కరిగిన ఆక్సిజన్ని పీల్చుకోవటం జరుగుతుంది. ఆ వాటర్లో కరిగిన ఆక్సిజన్ లేకపోవడం వల్ల బయటకు రావడం వల్ల అవి చనిపోవటం జరుగుతుంది. సో కెనాట్ వాక్ ఇన్ వాటర్ కాదు, కెనాట్ రెస్పైర్. బయటకు వస్తే చనిపోతాయి అనమాట. ఆర్నిథాలజీ ఈ స్టడీయింగ్ ఆఫ్ బర్డ్స్ అనమాట. మనకి ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ సలీం అలీ అని చెప్పి ఇవి ప్రీవియస్ బిట్లో కూడా చెప్పడం జరిగిందనమాట. సో బర్డ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెక్స్ హార్మోన్. ఇది ఒకసారి చూడండి అమ్మ. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించని హార్మోన్ ఏది? ఇది ఒకసారి చూడండి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఈ రెండు వచ్చేసి ఫిమేల్. ఈ రెండు వచ్చేసి ఫిమేల్ రిప్రొడక్షన్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. ఫిమేల్ రిప్రొడక్షన్ సిస్టంలో ఉంటాయి. ఈ ఆక్సిజన్స్ అనేవి ఇవి వచ్చేసి గ్రోత్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్స్ కాదు, ప్లాంట్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆన్సర్ ఇది వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్కి సంబంధించింది అనమాట. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ ఎమర్జెన్సీ హార్మోన్. ఈ ఎమర్జెన్సీ హార్మోన్ అంటే ఏంటి అని అంటే చూడండి అమ్మ, ఎడ్రినలిన్. ఈ ఎడ్రినల్ని దీన్ని ఎపినెఫ్రిన్ అని కూడా అంటారనమాట. ఎపినెఫ్రిన్. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే ఇది యాక్చువల్గా కార్డియాక్ మజిల్స్ని కార్డియాక్ మజిల్స్ మీద, హృదయ కండరాల మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కోసారి గుండె ఆగిపోయినా కానీ ఇది రిలీజ్ అవ్వటం వల్ల గుండె కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఎమర్జెన్సీ హార్మోన్గా పిలవటం జరుగుతుంది అనమాట. ఏంటి అని అంటే ఎడ్రినలిన్. నెక్స్ట్ ఇన్ హ్యూమన్స్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఇది కూడా చూడండి అమ్మ, మనకి మాట్లాడేటప్పుడు స్వరపేటికలు అని అంటూ ఉంటారు కదా. సో అది దేనివల్ల వస్తుందంటే వాయిస్కి కారణమైంది ఏంటి అని అంటే లారెనెక్స్. వాయిస్కి కారణమైంది ఏంటి అంటే లారెనెక్స్. ఇదిగో లారెనెక్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ పార్ట్ ఎపిగ్లాటిక్స్, సూప్రాగ్లాటిస్, వోకల్ కార్డ్స్, గ్లాటిస్, సబ్గ్లాటిస్, ఈ పార్ట్ మొత్తం లారెనెక్స్ అనమాట. ఈ పార్ట్ మొత్తం లారెనెక్స్. ఇది ధ్వని రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకో హెల్ప్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి ఇక్కడ చూడండి అమ్మ, ఈ ఏరియాని ఇట్లా మనకి గాలి ఇట్లా తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. సో ఇది వచ్చేసేసి
ఫుడ్ ఇలా వచ్చినప్పుడు ఇట్లా పంపిస్తుంది. సో ఈ రెండింటికి ఇక్కడ వారధిలాగా పనిచేస్తుంది అనమాట. గాలి పీల్చుకున్నప్పుడేమో ఈ డోర్ ఓపెన్ అయ్యి ఎట్లా వెళ్తుంది, అన్నం తిన్నప్పుడేమో వాటర్ తాగినప్పుడేమో ఈ డోర్ క్లోజ్ అయిపోతుంది, వాటర్ అనే ఇలా ఫుడ్ వాటర్ అనే ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో లారినక్స్, దీన్నే సౌండ్ బాక్స్ అని కూడా అంటారు. సౌండ్ బాక్స్ అని కూడా అంటారు, లేకపోతే వాయిస్ బాక్స్ అని కూడా అంటూ ఉంటారు. లారినక్స్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనమాట. నాడీ వ్యవస్థలో ముఖ్యమైనది ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది వచ్చేసి బ్రెయిన్, ఈ మిగతా వచ్చేసి స్పైనల్ కార్డ్. నాడీ వెన్నుపూస కాదు కానీ వెన్నుపాము అని చెప్పి అంటారు కదా, వెన్నుపాము, స్పైనల్ కార్డ్, ఈ రెండు కలిసి సెంట్రల్ నర్వస్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, బి అండ్ సి. వెర్మిఫామ్ అపెండిక్స్. ఈ వెర్మిఫామ్ అంటే ఏంటి అని అంటే వెజిటేబుల్ ఆర్గాన్ అనమాట. అంటే ఏంటి, ఇంతకుముందు ఈ భాగాన్ని ఇదనమాట, ఈ పార్ట్ ఇంతకుముందు దీని ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఎక్కువగా ప్లాంట్స్ తినే యానిమల్స్లో ఎక్కువగా ఉండేది. మనం తెలుసు కదా, కోతుల నుంచి వాటి నుంచి మానవుడు అభివృద్ధి చెందాడు అని చెప్తూ ఉంటారు కదా. ఆ టైంలో ఆకులు అలంలో ఏవైతే అవి ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఫంక్షన్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఆకులు అలములు తినడం ఆపేసేసాం కాబట్టి ఇది అట్లాగే యూజ్ చేయని ఆర్గాన్గా అలాగే డార్మెంట్ స్టేజ్లో ఉండిపోయిందనమాట. సో ఇది అపెండిక్స్ అనమాట. ఇదేంటి అని అంటే వేస్ట్ ఆర్గాన్, ప్రజెంట్ ఇప్పుడు వెస్టిజియల్ అనమాట, అంటే నో ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ లేని ఆర్గాన్ అనమాట. ఒక్కొక్కసారి ఇది ఫంక్షన్ కానీ స్టార్ట్ అయిందంటే అందుకనే మనకి పొట్ట నొప్పిగా వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే దీన్ని రిమూవ్ చేస్తారు, అపెండిక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు.